దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు ఈ వీడియోను చూసినప్పుడు కొద్దిగా నాపై దయాదృష్టితో చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పే కంటెంటు మీకు అర్థమయ్యే విధానంలో నేను చెప్పడానికి ప్రయత్నాలు చేస్తాను. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో షేర్ చేయవలసిన అవసరం ఉంది. ఇది అధికారుల దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి దృష్టికి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మంత్రుల దృష్టికి వెళ్తే దీని యొక్క విలువ అనేది మనకి దక్కుతుంది. నేను ఈరోజు నా స్వార్థంతో నేను అడగలేదు. నేను ఒక పూర్వకమైన ఆలోచనతో అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల యొక్క సంక్షేమము, అభివృద్ధి, వారి యొక్క చట్టాలపై, సమస్యలపై పరిష్కారాలు రావడానికి నేను అడుగుతున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. ఏమంటే చైర్మన్ పోస్టు నాకు ఇవ్వండి అనేసి. అయితే ఇది నా యొక్క దురుద్దేశంతో అడగలేదు. నిజంగా ఈ చైర్మన్ పోస్టుకి ఎలాంటి వారు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులకు అభివృద్ధి జరుగుతుంది. గత ప్రభుత్వంలో మనం 2021 నుంచి ముంతాజ్ పఠాన్ గారు గుంటూరు నుంచి చైర్మన్ పదవిలో ఉన్నారు. ఆ యొక్క 4 సంవత్సరాలు కూడా రాష్ట్రంలో దివ్యాంగులకి ఏవైనా మేలు జరిగిందా అంటే ఏమీ జరగలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున కోటేశ్వరరావు గారు గుంటూరు నుంచి చైర్మన్ పదవిలో ఉన్నారు. అప్పుడైనా ఏం జరిగింది అంటే ఒకటి జరిగింది. వికలాంగులకు, దివ్యాంగులకు బళ్ళు అంటే 4 చక్రాలు వాహనాలు ఇవ్వడానికి ప్రధాన కారకుడు ఆయనే. ఎందుకంటే చాలా వరకు ఆనాటి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మెప్పించి ఆ యొక్క 4 చక్రాల వాహనాలని రప్పించడం జరిగింది. అలాగే కొన్ని సబ్సిడీ లోన్లు కూడా కొంతమంది దివ్యాంగులకు ఇప్పించడం జరిగింది. ఇప్పుడు ఆయన ఇవన్నీ చేయగలరా అంటే నాకైతే చేయలేరనే నేను చెప్తా. కాబట్టి నేను అడుగుతున్నా, నేను ఒక సామాన్యుడిని కాబట్టి నాకు దివ్యాంగులకు మేలు చేసే అన్ని విధానాలు కూడా తెలుసు. నేను ఖచ్చితంగా వారి కోసమే పనిచేసే దిశగా మనస్ఫూర్తిగా పనిచేస్తాను. దివ్యాంగుడికి అన్యాయం జరిగితే, దివ్యాంగుడికి ఆపద అని తెలిస్తే వారి దగ్గరికి నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాను. నేను ఒక పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే నేను ఇంత ధైర్యంగా ముందుకెళ్తున్నా. ఒకవేళ చైర్మన్ పదవి వరిస్తే ఇంకా
ఎంత త్వరగా విజనరీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి అనుగుణంగా దివ్యాంగుల సమాజానికి ఎలాంటి అవసరత కావాలో వాటినన్నిటినీ కూడా ముందుగానే ఆలోచించి వాటినన్నిటినీ కూడా చేయడానికి నేను అన్ని విషయాల్లో కృషి చేసే సామర్థ్యం నా దగ్గర ఉంది. దొంగ పెన్షన్లను ఏ విధంగా వేయాలో బాగా తెలుసు. దొంగ పెన్షన్లను, దొంగ సర్టిఫికేట్లను ఎక్కడెక్కడ ఏ మూలలో ఏ డాక్టరు ఎలాగా విడుదల చేశారో దాన్ని కూడా స్పష్టంగా తెలుసుకొని దానిపై నిఘా పెట్టగలను. అలాగే ఈ యొక్క డిఎంహెచ్ఓ పెన్షన్లు విషయం పైన ఎక్కడెక్కడ ఏ లోపాలు జరిగాయో, ఏ హాస్పిటల్లో ఎలాంటి పరిస్థితుల్లో డిఎంహెచ్ఓ పెన్షన్ని అక్రమంగా పొందుతున్నారో, అట్లాగే అర్హులైన వారిని ఎట్లాగా డిఎంహెచ్ఓ పెన్షన్లోనికి త్వరితంగా చేర్చాలో, గ్రామాల్లో దివ్యాంగుల పట్ల అవేర్నెస్ కలిగిస్తూ ప్రభుత్వ అందరినీ కూడా ఎట్లా నడిపించాలో, దివ్యాంగుల కోసం ఒక ఉన్నతమైన విధానాన్ని ఎట్లా ప్రవేశపెట్టాలో దానికి అంతటికీ కూడా ఒక ప్లానింగ్ ఉన్న వాడును. పరిశీలన చేస్తున్న, అధ్యయనం చేస్తున్న దివ్యాంగుల సమాజం ఉన్నతి కొరకు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోని మీరందరూ కూడా షేర్ చేస్తారు కదా, సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియోని రాష్ట్రం మొత్తం మీద నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా, శంకరన్న దివ్యాంగులకు న్యాయం చేస్తాడు, దివ్యాంగుల యొక్క సంక్షేమ అభివృద్ధి కొరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాడు అనే నమ్మకం ఉంటే ఈ వీడియోని సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అట్లాగే ఎంపీ మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి దృష్టికి వెళ్ళే దిశగా ఈ వీడియోని చేయాలనేసి రాష్ట్రంలో ఉన్న వికలాంగుల యొక్క తల్లిదండ్రులను నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఒక్కసారి అవకాశం ఇవ్వమనండి. ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రంలో దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ద్వారా ఎంత మేలు చేయాలో అంత మేలు చేసి చూపిస్తాం. అంత మేలు కూడా ధైర్యంగా చేసి చూపిస్తాం. ఒక్కసారి అవకాశం ఇవ్వమనండి. దివ్యాంగుల యొక్క కార్పొరేషన్స్లో నిధులను ఎట్లాగా పుష్కరంగా నిలపాలో, ఎన్జిఓస్ తోటి ఎట్లాగా కమ్యూనికేట్ అయి పనిచేయాలో, ప్రభుత్వ అధికారులని ఎట్లాగా దివ్యాంగుల కొరకు వారి పథకాలని ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా ఎట్లా వారిని పుష్ చేయాలో అన్నీ కూడా సక్రమంగా క్షుణ్ణంగా తెలిసిన వాడినై ఏ కోణంలో వెళ్తే దివ్యాంగులకు అభివృద్ధి జరుగుతుందో ఆ కోణంని పక్కాగా పట్టి నిరూపిస్తాం. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో కూడా ఉన్న దివ్యాంగుల పథకాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దివ్యాంగుల పథకాలన్నింటినీ కూడా ప్రతి దివ్యాంగుడికి కూడా, అర్హుడైన ప్రతి దివ్యాంగుడికి కూడా అందేటట్లుగా నేను చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతి పథకాన్ని అర్హులైన వారికి అందేటట్లుగా ధైర్యంగా అధికారుల ముందు మాట్లాడడానికి సిద్ధపడతాను. కాబట్టి ఈ వీడియోని తప్పనిసరిగా మీరు షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. దీనికి ఇది
నా యొక్క స్వార్థం కింద అని నేను మాట్లాడితే దాన్ని కూడా మీరు కామెంట్ చేసి నాకు సూచనలు సలహాలు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మా అబ్బాయి అడుగుతున్నాడు.